తాజాంశాన్ని చూస్తున్నాం. ట్రంప్ టారిఫ్ల ప్రకటనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లోనే స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 2500 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 850 పాయింట్లకు పైగా నష్టపోయింది. తాజాంశాన్ని చూస్తున్నాం. ట్రంప్ టారిఫ్ల ప్రకటనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్ లోనే కుప్పకూలాయి. సెన్సెక్స్ 2500, నిఫ్టీ 850 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని స్టాక్ మార్కెట్ నిపుణులు సుందర్ రామిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, స్టాక్ మార్కెట్ మనం ప్రస్తుతం అంచనా వేస్తే సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా నష్టాల్లోనే పయనిస్తున్నాయి. ముఖ్యంగా ఇవి ఏ రంగాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది? దీనికి గల కారణాలు ఏంటి? ఒక రంగం అనేం కాదండి. మేజర్ గా అయితే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని కాదు, సెంటిమెంటల్ చాలా చాలా వీక్ గా ఉంది. ఎందుకంటే జపనీస్ మార్కెట్ ఆల్రెడీ లోవర్ సర్కిట్ లో ఉండి మార్కెట్ ఆపేశారండి ఆల్రెడీ. అంటే చైనీస్ మార్కెట్ కూడా -10 లో ట్రేడ్ అవుతున్నాయి. ఎంటైర్ వరల్డ్ మార్కెట్ మొత్తం మన ఫ్రైడే ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. ఈవెన్ అమెరికన్ మార్కెట్ ఫీచర్స్ కూడా ఇప్పుడు -3 లో ట్రేడ్ అవుతున్నాయండి. అంటే ఈ రోజు నైట్ కూడా అమెరికన్ మార్కెట్ కొలాప్స్ కాబోతుంది. ఈ డేటా చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే, మనకి ఒక బ్లాక్ ఫ్రైడే సైబర్ మండే బ్లడ్ బాత్ అంటాం కదా, మండే ఫ్రైడే వస్తుంది యూజువల్ గా. ఆ టైప్ బాత్ అనమాట ఈ రోజు. అంటే బెటర్ టు స్టే అవే, సెటిల్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ దూరంగా ఉంటుంది బెటర్. కొన్ని రోజుల తర్వాత మార్కెట్ మొత్తం రెండుగా డివైడ్ అవుతుంది. ఒకటి అమెరికాతో ఫ్రీ ట్రేడ్ టైప్స్ అయ్యి రన్ చేసుకోవడం ఒక పద్ధతి, లేదా అమెరికాకి ఆపోజిట్ లో వీళ్ళు కూడా టారిఫ్ పెంచుకుంటూ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ని బ్యాన్ చేసుకుంటూ పోవడం అనేది రెండో పద్ధతి. బహుశా మనం 2-3 మంత్స్ తర్వాత ప్రపంచం రెండుగా చూడగలుగుతున్నాం. ఒకటేమో అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునే కంట్రీస్ కొన్ని అమెరికాతో పోటీ పడి టారిఫ్ పెంచుకుంటూ యుద్ధాన్ని దిగే కంపెనీస్ అనమాట. ఇప్పుడు లైక్ చైనా చూసాము, వాళ్ళ టారిఫ్ అమెరికాకి వాళ్ళు వేసిన దానికి ఆపోజిట్ వీళ్ళు కూడా వేస్తున్నారు. అంటే అమెరికా వర్సెస్ చైనా టై అంటే టై అంటున్నాయి. అంటే అది వార్ లాగా కనిపిస్తున్నాయి. కొన్ని కంట్రీస్ అయితే వాళ్ళతో నెగోషియేషన్ టేబుల్ మీదకి వచ్చేస్తున్నాయి. ఇండియా వాళ్ళు టారిఫ్ పెంచడం లేదు, బట్ నెగోషియేట్ చేస్తున్నారు. ఈ నెగోషియేషన్ సక్సెస్ అవుద్దా లేదా అన్నదాన్ని బట్టి మార్కెట్ రికవరీ ఉంటుందండి. ఈ పాయింట్ ఆఫ్ టైం అయితే ఇండియన్ మార్కెట్ -4 మీద ట్రేడ్ అవుతున్నాయి. అండ్ వరల్డ్ మార్కెట్ ఇంతకంటే ఎక్కువ వర్షం ట్రేడ్ అవుతున్నాయి. సార్, సుందరరామిరెడ్డి గారు, ఈ ఒడిదుడుకులు ఎంతకాలం వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? దీని ప్రభావం, ఈ టారిఫ్ల ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద ఎంతకాలం వరకు ఉండొచ్చు అంటారు? డెఫినెట్ గా కపుల్ ఆఫ్ మంత్స్ ఉంటాయండి. వన్ డే లో ఎమోషనల్ గా అయ్యేది కాదు. ఎందుకంటే అమెరికాలో మనం చూసుకున్నట్టయితే నిన్నటి ర్యాలీస్ మొత్తం అమెరికా మొత్తం A to Z ర్యాలీ చేస్తున్నారు వాళ్ళు. హ్యాండ్స్ ఆఫ్ క్యాంపెయిన్ అని మీరు చూసే ఉంటారు. కాబట్టి ఇంటర్నల్ గా అమెరికాలో ప్రెజర్ ఉంది, ఎక్స్టర్నల్ గా వరల్డ్ మార్కెట్స్ మొత్తం మీదగా ఉన్నాయి. సడన్ గా యూ టర్న్ తీసుకునేది వరల్డ్ మార్కెట్ మొత్తం. ఒక ఎసెట్ క్లాస్ ఏదైనా కావచ్చు. మన క్రూడ్ కనుక చూస్తే మనం ఆల్రెడీ రిసెషన్ లో ఉన్నామేమో అనిపిస్తుంది. క్రూడ్ డేటా కనుక చూస్తుంటే అంతగా పడిపోతుంది. గోల్డ్ పడిపోతుంది, బిట్ కాయిన్ పడిపోతుంది. అండ్ వరల్డ్ వైడ్ గా స్టాక్ మార్కెట్ మొత్తం బ్లడ్ బాత్ నడుస్తున్నాయండి. అంటే సెటిల్ అయ్యేంత వరకు ఈక్విటీ మార్కెట్ కి దూరంగా ఉండటం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ సుందరరామిరెడ్డి గారు.